మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూడి శివ సుధీర్ శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, సెప్టెంబర్ మాసంలో కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? చంద్రగ్రహణం ఇంపాక్ట్ కావచ్చు, ఇక మనకి చివరిలో దేవీ నవరాత్రులు ఉన్నాయి. ఓవరాల్గా ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళకున్న పరిస్థితి బాగుంటుందంటారు? వీళ్ళు సున్నిత మనస్తత్వం, సెన్సిటివ్, ఏది కూడా తట్టుకోలేరు తొందరగా. అట్లానే ఎమోషనల్గా ఉంటారు. ప్రేమ, బాధ, సంతోషం, కోపం, ద్వేషం, జాలి, దయ అన్నీ కూడా ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉంటాయని చెప్పడం ఏమాత్రం కూడా సంశయం లేదు. అలాగే వీళ్ళకి కొంచెం ఫేవరబుల్గా ఉంటే చాలు నెత్తినెక్కి చేసుకుంటారు. వాళ్ళే నెత్తినెక్కి డ్యాన్స్ చేస్తుంటారు పక్క వాళ్ళు. అది కొంచెం ప్రమాదకరంగా ఉంటుంది. ఇట్లాంటి విషయాలు జాగ్రత్త పడడం అనేటువంటిది మంచిది. అలాగే చంద్రగ్రహణ ప్రభావం చూసుకుంటే, ముఖ్యంగా చంద్రగ్రహణ ప్రభావం అతి ఎక్కువగా కనబడేటువంటి రాసుల్లో మకర, కుంభ, మీన, వృశ్చికం చెప్పాము. వీటితో పాటు అసలు రాశిలో జరిగితే ఎంత ప్రభావం ప్రమాదకరంగా ఉంటుందో అలాంటి ప్రభావం కర్కాటక రాశి వాడికి కూడా ఉంది. ఎందుకు అంటే కర్కాటక రాశి నుంచి గ్రహణం జరిగేటువంటి రాశి కుంభరాశి 8వ స్థానం అష్టమ స్థానం అవుతుంది. అష్టమ స్థానంలో గ్రహణం జరగడం వల్ల ఇక్కడ జరుగుతున్నది ఎవరికి? చంద్రగ్రహానికి. కర్కాటక రాశ్యాధిపతి ఎవరు? చంద్రుడు కదా. కాబట్టి ఎక్కువగా మానసికమైనటువంటి అస్థిమితత గ్రహణ ప్రభావం వల్ల కలుగుతుంది. అసలు బేసికల్గా ఓ మాట చెప్పాలి అంటే, వీళ్ళు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి పనులు అవ్వట్లేదు అనుకుంటారు కదా. అవి నిజంగా చెప్పాలంటే ఈ సమయంలో పూర్తి అయ్యేటువంటి సంపూర్ణమైనటువంటి గ్రహస్థితి. ఎందుకంటే కర్కాటక రాశిలో గురుడు అంటే చంద్రస్థానంలో గురుడు ఉండడం అనేది నిజంగా ఇందాక మీరు అడిగారు గజకేసర యోగం అని, దాంతో సమానమైనటువంటి యోగం. చంద్రగ్రహ స్థితిలో చంద్రరాశిలో గురుడు ఉండడం అనేది చాలా విశేషం. వాళ్ళిద్దరూ అత్యంత మిత్రులు. అలాంటిది గురుడు వస్తున్నాడు, ఆయన వల్ల కలిగేటువంటి లాభాలు ఉన్నాయి, చంద్రగ్రహణం వల్ల కలిగేటువంటి నష్టాలు ఉన్నాయి. 45 రోజుల పాటు అతి జాగ్రత్తగా డబ్బును ఖర్చు పెట్టడం, అంటే తొందరపడిపోయి అడ్వాన్సులు ఇవ్వడం, అగ్రిమెంట్లు చేసుకోవడం ఇలాంటివి మాత్రం పొరపాటున చేసుకోవద్దు. చేసుకోవడం ద్వారా అనవసరమైనటువంటి నష్టాలు చూసేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్త పడాలి. ఆర్థికంగా మిమ్మల్ని ఒక 10 సంవత్సరాలు వెనక్కి నెట్టేటువంటి ప్రభావం చంద్రగ్రహణానికి ఉంది ఈ 45 రోజుల్లో చేసేటువంటి పనుల వల్ల. కాబట్టి ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి. ఆరోగ్యం కూడా, మానసిక అశాంతి కూడా పెరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక సెప్టెంబర్ మాసంలో చంద్రరాశి అయినటువంటి కర్కాటక రాశికి ఎలా ఉంది అనే విషయానికి వస్తే, కర్కాటక రాశి వాళ్ళకి అత్యున్నత స్థానం నాన్న. మనం చెప్పండి, గురుడు ఎన్నో రోజుల నుంచి ద్వాదశంలో ఉన్నాడు, కొన్ని రోజులు అష్టమంలో ఉన్నాడు, నవమంలో ఉన్నాడు, దశమంలో ఉన్నాడు, ఇట్లా ఉన్నాడు. కానీ సాక్షాత్ వీళ్ళ రాశిలోకి రావడం అనేది 45 రోజుల పాటు మాత్రమే ఉంటాడు. ఈ 45 రోజుల పాటు కూడా ఒక వరంగా కూడా చెప్పుకోవచ్చు. చంద్రగ్రహణం ఒక శాపం అవుతుంది, రాశిలోకి గురువు రావడం అనేది ఒక వరం అవుతుంది. రెండు ఈక్వల్గా ఉంటాయి. వీటిని మనం సరి సమానంగా ఆలోచించుకుంటూ ఒక్కొక్క స్టెప్ వేయడం అనేటువంటిది చాలా జాగ్రత్తగా వేసుకుంటూ వెళ్తే భవిష్యత్తుకు, ఉన్నతమైనటువంటి భవిష్యత్తుకి దారి తీస్తుంది. మనం తొందరపడి పనులు చేసుకుంటూ వెళ్ళిపోతే బంగారు భవిష్యత్తును మన చేతులారా చెడగొట్టుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి. వ్యాపార పరంగా లోన్స్ కూడా తీసుకోవాలనుకుంటారు కదా, ఈ టైంలో ఇదంతా కరెక్ట్గా తీసుకోవచ్చు నాన్న. ఈ సమయంలో తీసుకునేటువంటి లోన్స్ త్వరితగతిన తీర్చడానికి అవకాశం ఉంటుంది. ప్రీ క్లోజింగ్ లోన్స్ అంటాం కదా, అలా చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. గృహయోగం కలగబోతుంది. ఇళ్ళు కొనుక్కోబోతున్నారు, స్థలం కొనుక్కోబోతున్నారు, పొలాలు కొనుక్కోబోతున్నారు. రైతులకి ఉన్నత స్థానంలో ఆర్థిక లాభాన్ని తెచ్చిపెట్టేటువంటి పరిస్థితులు చక్కగా కనబడుతున్నాయి. విద్యార్థులకి ఉన్నటువంటి బద్ధకం అంతా కూడా ఒక్కసారి, ఇప్పుడు కుక్క చూడండి, నీళ్లు పడిన తర్వాత ఒక్కసారి జులిపించుకుంటుంది. అలా సింహం కనుక ఒక్కసారి జులిపించుకుంటే ఎలా ఉంటుందో అలాంటి బద్ధకం అంతా కూడా వెళ్ళిపోయి రాబోయేటువంటి రోజుల్లో ఉన్నతమైనటువంటి విద్య, యోగానికి అర్హత కలిగి ఉండేటువంటి పరిస్థితులు తప్పనిసరిగా కనపడుతున్నాయి. అలాగే విదేశీ ప్రయాణాలకు కూడా అనుకోకుండా మీకు విదేశీ ప్రయాణాలు మిమ్మల్ని వరించి మిమ్మల్ని తీసుకువెళ్ళేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అది ఏ వృత్తి, వ్యాపార, ఉద్యోగస్తుల్లో ఉన్న వాళ్ళకైనా సరే అనుకోకుండా విదేశీ యానాలకు వెళ్ళటం,
అది విలాసవంతమైనటువంటి జీవితం కోసం కావచ్చు, అవసరం కోసం కావచ్చు, మీకు ఏదైనా వాటి వల్ల లాభం కలిగేటువంటి పరిస్థితులు కావచ్చు, ఏదైనా మానసికమైనటువంటి ప్రశాంతత కలిగేటువంటి పరిస్థితులు మాత్రం విదేశీ ప్రయాణాలు ఉన్నాయి. దూర ప్రయాణాలు, తీర్థయాత్రలు చేస్తారు. తీర్థయాత్రల్లో కూడా దర్శనాలు అత్యంత అద్భుతంగా జరుగుతాయి. తద్వారా మీ మనస్సుకు ఆనందం కలుగుతుంది, అంతో కొంత పుణ్యం కూడా లభిస్తుంది. తద్వారా దైవానుగ్రహం కూడా మీకు తోడు ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు. దేవతల గురుడే గురువు కాబట్టి, బృహస్పతి కాబట్టి తప్పనిసరిగా ఆయన అనుగ్రహం కూడా తప్పనిసరిగా మీకు కలుగుతుంది. ఇక ఉద్యోగ విషయాలకు వస్తే ప్రమోషన్స్ మీరు ట్రై చేయండి, అవ్వకపోతే అప్పుడు మాట్లాడతా. తప్పనిసరిగా 100% అవుతాయి. ఎంతకాలం పట్టవచ్చు అంటారు? నిజంగా చెప్పాలంటే ఒక 40 రోజుల లోపల అయిపోతాయి నాన్న. కాకపోతే ఒక్కటి చెప్తా, వాళ్ళ వ్యక్తిగత జాతకంలో కూడా ఉండాలి. అది లేకుండా రాశివశాత్తు చెప్పేసారి బ్రహ్మాండంగా ఉంది, మాకు ఉద్యోగం వచ్చేస్తుంది, మేమేం ప్రయత్నం చేయకుండా ఇక్కడే కూర్చుంటాము అంటే మాత్రం అయ్యే పనులు కావు. వ్యక్తిగత జాతకంలో కూడా ఆ యోగం ఉంటే ఈ సమయంలో ఇంకాస్త తొందరగా పనులు అవుతాయి. వ్యక్తిగత జాతకం పరిశీలన చేయకుండా ఎట్లా చెప్పగలుగుతాం మనం? చెప్పలేం కదా. కాబట్టి వ్యక్తిగత జాతక పరిశీలన తప్పనిసరిగా ఆవశ్యకత ఉంటుంది. అలాగే నిజంగా వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారస్తులు కూడా విశేషమైనటువంటి లాభం నాన్న, విశేషమైన లాభం. వివాహ సంబంధాలు చూడండి, తప్పనిసరిగా మంచి సత్సంబంధాలు కుదురుతాయి. పెళ్లి చూపులకు వెళ్ళే వాళ్ళకి ఏదైనా జాగ్రత్తలు ఏమైనా చెప్పదలుచుకున్నారా? ఒక్కటే మాట, తొందరపడి ఓకే అని చెప్పకండి. 1-2 సార్లు ఆలోచించండి, కానీ మంచి సంబంధాలు దొరుకుతాయి. ఒక 10 సంబంధాలు వస్తాయి, 10 సంబంధాలు మంచి సంబంధాలు అని చెప్పలేం కదా. వాటిలో ఒకటి మంచిగా ఉంటుంది, ఆ ఎంచుకోవడంలో జాగ్రత్త పడండి. 100% వివాహ యోగం తప్పనిసరిగా జరిగి తీరవలసిందే, దాంట్లో అనుమానమే లేదు. మంచి అమ్మాయికి మంచి అబ్బాయి, మంచి అబ్బాయికి మంచి అమ్మాయి తప్పనిసరిగా దొరుకుతుంది, వివాహం అవుతుంది, సంతోషకరంగా ఉంటారు. అందులో ఆ బంధం కూడా, ఈ సమయంలో ఏర్పడేటువంటి బంధం కూడా శాశ్వతంగా పటిష్టంగా ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం కూడా సంశయం లేదు నాన్న. అలాగే ముఖ్యంగా ఈ రాజకీయ నాయకులకు కూడా ఉన్నత పదవి రాబోతుంది తొందరలో. సంపూర్ణమైనటువంటి ఉన్నత స్థానానికి వెళ్ళబోతున్నారు. వీళ్ళు చిన్న స్థాయి మనుషులు అనుకుందాం రాజకీయంలో, కానీ వీళ్ళు ఆశపట్టడంలో తప్పు లేదు. వీళ్ళు ఆశపడ్డదానికి రెట్టింపు దశలో అధికారం వస్తే, మనం ఆశపడితే కొంత స్థాయికి, భగవంతుడు ఇస్తే చెప్పలేం కదా. అలాంటి స్థాయి చేరుకునేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. వీళ్ళకి తప్పనిసరిగా మంచి యోగం ఉంటుంది, మంచి అధికార యోగం ఉంటుంది, ఆర్థిక లాభాలు ఏర్పడతాయి, మంచి సత్సంబంధాలు ఉన్నత అధికారులతో ఇంకాస్త దగ్గర అయ్యేటువంటి పరిస్థితులు, వాళ్ళకి సన్నిహితులు అయ్యేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. దీన్ని సద్వినియోగపరచుకోవడం కూడా మీ వంతుగా ఉంటుంది. తప్పనిసరిగా ఆ దిశగా ప్రయత్నం చేయండి, బాగుంటుంది. అలాగే విదేశాలు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళకి వీళ్ళకు కూడా సంపూర్ణమైనటువంటి యోగాలు ఉంటాయి నాన్న, బాగుంటుంది. అక్కడ వెళ్ళిన తర్వాత కష్టపడాల్సిన అవసరం ఏమి ఉండదు. ఉద్యోగ విషయాల్లో కూడా మంచి, అసలు ఉద్యోగం లేదు నిరుద్యోగులు అనుకుందాం, వాళ్ళకు కూడా ఈ సమయంలో ఉద్యోగ ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా మంచి ఉద్యోగాలు దొరుకుతాయి. ప్రమోషన్స్, మీకు నిజంగా చెప్పాలంటే మీ ఉన్నత అధికారులు మీ ప్రమోషన్స్కి మిమ్మల్ని ప్రమోట్ చేస్తారని చెప్తా. వాళ్ళు సంపూర్ణ సహాయ సహకారాలు మీ జీవితంలో, అసలు మీ బాసు మిమ్మల్ని చూస్తూ రోజు తిట్టేటువంటి వ్యక్తి మీ ప్రమోషన్కి సహాయపడేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. దీన్ని సద్వినియోగపరచుకోండి. మీ బాసుని కాస్త కూల్ చేసుకోండి, దగ్గర చేర్చుకోండి, ప్రేమగా మాట్లాడండి, ఆయనకి ఏదో ఒకటి అంత కొంత ఏదో ఒకటి ఫేవర్ చేస్తూ ఉండండి. 100% వాళ్ళ వల్ల ఇంకాస్త ఉన్నతంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు కూడా కనపడుతూ ఉన్నాయి. కాకపోతే గ్రహణ ప్రభావం చెబుతున్నాను, కొంతవరకు మనశ్శాంతికి దూరం అయ్యేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఆలోచించి అడుగు వేయడం అనేటువంటిది మంచిది నాన్న. చాలా వరకు మంచి ఫలితాలు ఉన్నప్పటికీ గురుగారు, చంద్రగ్రహణం ఇంపాక్ట్ అనేది చాలా వరకు నెగిటివ్ అని చెప్పి మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్నాం. మరి దీనికి ఏంటంటారు పరిష్కారం? చంద్రగ్రహణ జపశాంతులు, హోమశాంతులు తప్పనిసరిగా చేయించుకోవాల్సిందే నాన్న. అవి ముఖ్యంగా కర్కాటక రాశి వాళ్ళు, వృశ్చిక రాశి వాళ్ళు, మకర కుంభమీన రాశుల వాళ్ళు 100% చేయించుకోవాల్సిందే. ఎటువంటి పరిస్థితుల్లో కూడా చేయించుకోకపోతే అందుకోబోయేటువంటి మంచి ఫలితాన్ని మనం మిస్ చేసుకుంటున్నట్టే లెక్క. ఎదురుగా బంగారం ఉంది, ఇక్కడి నుంచి 4 అడుగులు ముందుకు వెళ్తే బంగారం మూట మనకు దొరుకుతుంది. 4 అడుగులు వేయకుండా ఉండడం అనేది అది మన మూర్ఖత్వం అవుతుంది కదా. ఈ 4 అడుగులు వేయండి, బంగారం మూట మీ చేతికి వస్తుంది కదా. ఈ 4 అడుగులే ఈ జపశాంతులు అని చెప్తాను నేను. కాబట్టి తప్పనిసరిగా జపశాంతులు తప్పనిసరిగా చేయించుకోవాలి. ఇంకా విశేషంగా ఈ సెప్టెంబర్ మాసంలో ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు, అలాగే ఏదన్నా పని చేపట్టే ముందు ఇన్ కేస్ అది కన్నా కీడు జరగబోతుంటే కొంతమంది తెలిసిపోతుంది, సంథింగ్ గోయింగ్ రాంగ్ అని ముందు సిగ్నల్స్ వస్తాయి, కొంతమందికి రావు. దైవిక పరంగా మనం ఎలా ఉంటే మనకు ఆ శక్తి వస్తుంది అంటారు గురుగారు? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి చేయండి. నిత్యం సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం వినండి, చదివితే తప్పులు పోతాయి, వినండి. అలాగే మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికో లేదంటే జంట సర్పాలు ఉంటాయి మనకి గుళ్ళల్లో, పాలు నీళ్లు పోసి చక్కగా బొట్లు పెట్టి పూజ చేసుకొని రండి.
100% మీరు అనుకున్న పనులు ఇంకాస్త త్వరితగతిన ముందుకు వెళ్ళడానికి అవకాశం కనబడుతుంది. ఓకే, ఓవరాల్గా సెప్టెంబర్ మాసం ఈ రాశి వాళ్ళందరికీ ఏ విధంగా ఉండబోతుందో మీ మాటల్లో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః.